హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది మంచి రెసిపీ అండి. పనస గింజలతోటి రెసిపీ. మామూలుగా అయితే పనస గింజలు తినేసి పక్కన పడేస్తాము. లేకపోతే దీన్ని ఒక రెసిపీ చేయొచ్చని నేను ట్రై చేశాను. ఇది పనస గింజలతో హల్వా అండి. ముందు ఈ పనస గింజల్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టి 7-8 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత పైన రేపర్ తీసేసి ఇలా రెడీగా ఉంచుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసుకోవాలి. ఇది బాగా ఈ పనస గింజలు అది చల్లారిన తర్వాత ఈ విధంగా చేసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుని ముందు ఒకసారి మిక్సీ పట్టాలి. పడితే కొద్దిగా చిన్న చిన్నగా ముక్కలుగా ఉంటుంది. దాన్ని కాస్త నీళ్ళు పోసి పేస్ట్లా చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా చేసుకుంటే హల్వా చేయడానికి చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ బాగుంటుంది. నేను కొద్దిగా వేసాండి. ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుని అడకిపై కలుపుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే దీనికి ఒక కప్పు గింజలు ఉన్నాయి కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. అంటే బెల్లం ఒక్కోసారి తీపి ఎక్కువ ఉండట్లని చెప్పి కొద్దిగా పందారు కూడా యాడ్ చేశానండి. అంటే 3 వంతులు బెల్లం వేసి 1 వంతు పందారు వేసాను. లేదంటే మీరు మొత్తం బెల్లంతో స్వీట్ బాగా ఉందంటే బెల్లంతోనే చేసుకోవచ్చు. అది రెడీ చేసి ఉంచుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, పిస్తా పప్పు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. దాంట్లో యాలక పొడి కూడా వేసేసుకుని ఉంచుకున్నానండి. ముందుగా మనం ఈ పొయ్యి వెలిగించి బాండి పెట్టి దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న బెల్లం వేసి ఒక అరకప్పు నీళ్ళు వేయాలి. వేసి అది బాగా కరిగినివ్వాలి. కరిగిన తర్వాత అది కరిగి ఎసరు ఇది వచ్చినప్పుడు ఉండపాకం వచ్చేట్టు చూసుకోవాలి. కరిగిందని చెప్పి మనం రెడీ చేసిన పిండి వేస్తే అది చాలాసేపు పడుతుంది ఇప్పుడు అక్కడ దగ్గర పడడానికి. అందుకని కొద్దిగా ఉండ వచ్చేట్టు చేసుకుని దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న ఈ పిండి మిక్సీ పట్టిన పనస గింజల పిండిని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలో ఒక 5-6 సార్లు నెయ్యిని వేసుకోవాలి. ఇంచుమించుగా 5-6 టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుందండి. అంతకంటే ఎక్కువ పట్టదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే చాలా చాలా స్మూత్గా కరిగిపోయేట్టుగా ఉంటుంది. ఈ స్వీటు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా నచ్చుతుందండి. ఎందుకంటే అప్పుడప్పుడు చేసుకుని ఇది ప్రోటీన్ది మంచిది. మామూలుగా జీడిపప్పు, వేసిన పప్పు అలాంటివి పడని వాళ్ళకి కొద్దిగా అలర్జీ అలా అనిపిస్తాయి. కానీ దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చాలా మంచి ఫుడ్, చాలా మంచిది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంచుమించుగా బందర్ హల్వా టైప్లో ఉంటుంది. అది రుచి చూసిన వాళ్ళు కూడా ఇది చాలా బాగుందంటారు. అదే టేస్ట్లో ఉంటుంది. చాలా టేస్టీ బాగుంటుంది. దీన్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది ట్రై చేసి బాగా గోయలాగా అంటుకోకుండా కదుపుతూ ఉండాలి. ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాల వరకు అలా కదుపుతూనే ఉండాలండి. ఎందుకంటే లేకపోతే మీడియం మంట మీద చేసుకోవాలి. మరీ సన్న మంట మీద కాదు, మరీ పెద్ద మంట మీద అయితే అడుగంటిపోతుంది. మీడియం మంట మీద అలా చేసి కదుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది మొత్తం దగ్గర పడాలన్నమాట. దగ్గర పడి నెయ్యి, మనం వేసిన నెయ్యి పైకి గోల చూసారు కదా, ఇలా పైకి వస్తూ ఉండాలి. వచ్చిన తర్వాత ఇంకొకసారి బాగా అడిగిపోయి కలిపి ఆ నెయ్యి అంతా మొత్తం కలిసేట్టు కలుపుకొని ఒక ట్రేలో, నేను ఒక స్టీల్ బాక్స్ ట్రే టైప్ ఉంటే దాంట్లో వేసాను. వేసి పైన కావాలంటే మనం జీడిపప్పు గార్నిష్ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా అలాగే ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే అలా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి. దీన్ని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని కట్ చేసి ఒక బౌల్లో వేసిస్తే పిల్లలు చాలా టేస్టీగా చాలా ఇష్టపడతారు. ఇది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. బందర్ హల్వా కంటే కూడా చాలా బాగుంటుంది. చాలా బలమైంది, చాలా హెల్త్కి మంచిదండి. ఇది ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.